ప్రభుత్వం తీరు ఎట్లుంటుందంటే ఇది చెప్పదా ఉదాహరణ కూడా చూపెట్టాలా. ఇక్కడ మన దానకిషోర్ గారు మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్, ప్రభుత్వం ఒక జీవో వస్తుంది 2020 జూలై 6th 2 days బ్యాక్ వస్తుంది. ఏముంటుంది దీనిపైన? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఆ సంబంధిత శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతురా? చూడాలి కదా, ఫైల్ చెక్ చేయాలి కదా. ఇంకా ఈ నిద్రావస్థలో ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వమా ప్రజలకి మంచి చేసే ప్రభుత్వమా ఇది? ఇంతకంటే ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఒక ప్రభుత్వ జీవో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద వచ్చిందంటే ఈ ప్రభుత్వము దిక్కుమాలిన ప్రభుత్వము అసలు అవసరమా మనకి అని ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. పీపుల్ షుడ్ థింక్ ఎంత ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది, ఎంత నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వంలో. కాబట్టి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు కూడా మేము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేవనెత్తుతున్నాం.